కొరగని గళం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం బి కోడూరు మండలంలో నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా బి కోడూరు మండలం గుంతపల్లి గ్రామానికి చేరుకున్న నారా భువనేశ్వరి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ సంఘటనను టీవీలో చూస్తూ జీర్ణించుకోలేక మరణించిన గవిరెడ్డి ఓబుల్ రెడ్డి 45 సంవత్సరాలు కుటుంబాన్ని పరామర్శించడానికి స్పందించిన పార్టీ అధిష్టానం బాధిత కుటుంబాన్ని పరామర్శించి మరణించిన ఓబుల్ రెడ్డి సతీమణి నారాయణమ్మకు 3 లక్షల రూపాయల చెక్కును మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి చేతుల మీదుగా ఆర్థిక సహాయం కల్పించి కుటుంబానికి పిల్లలకు భరోసా ఇచ్చారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా పిల్లల భవిష్యత్తుకు కూడా సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా ఆమె వారికి హామీ ఇచ్చారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి కార్యకర్తల కుటుంబ సభ్యులని వారికి ఎక్కడ ఏమి అన్యాయం జరిగినా ఎంత దూరంలో ఉన్నా ఆదుకుంటామని కార్యకర్తలకు అండగా ఉంటామని రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించి అభివృద్ధికి ప్రజలు సహకరించాలని సందర్భంగా ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ బద్వేల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, యువ నాయకులు తేజ్ కుమార్ రెడ్డి, బొజ్జ రోషన్న, బి కోడూరుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఒక్కిలి రామచంద్రారెడ్డి, రైతు సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఓపుల్ రెడ్డి, వెంకటరమణారెడ్డి, బద్వేల్ నియోజకవర్గ ప్రచార కమిటీ చైర్మన్ తిప్పలూరు రామసుబ్బారెడ్డి, రాష్ట్ర తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు ఝాన్సీ, కడప పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు సుధారాణి, బద్వేల్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు మాచుపల్లి లక్ష్మీదేవి, సెక్రటరీ ఆదిలక్ష్మమ్మ, సర్పంచులు మరియు స్థానిక నాయకులు, కార్యకర్తలు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కడప జిల్లా ఇన్ఛార్జ్ హృదయనాథ్, AR5 కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అనౌన్స్ చేశారు. ఈ మహిళలన్నీ ముందుకు తీసుకెళ్ళాలి. అవునా కాదా? తెలుగుదేశం గెలవాలంటే మన మహిళలను కూడా ముందుకెళ్ళి పోరాడాలి. గ్రామం అయినా కూడా ఎక్కడైనా మాట్లాడాలి. మీ జీవితాల గురించి ఆలోచించాలి. సరేనా? ఏం చేస్తారంటే మీరంతా పక్కకి రావాలా సార్? ఇక్కడ స్కూల్ బట్టలు నీకెందుకురా? అందరూ తీసుకున్నారు పక్కనండి
లైట్ ఆన్ చేసుకో, లోపల ఇది లేదు, కరెంట్ లేదు. ఎందుకు రాదా? అది వేరు, ఇది వేరు. నాకు మాత్రమే ఈ లైట్ మీరు వాళ్ళు డిస్టర్బ్ చేసేస్తారు వీడియో వల్ల. మీరు ఇట్లా ముందు సైడ్ నుంచి తీసుకోండి, మీరే వస్తుంటే మీరు సైడ్ చేయండి. నువ్వు పక్కన నువ్వు కొంచెం సైడ్ ఫోటో అడ్డం ఎందుకు పాండి మావా, మీకు వాట్సాప్ పంపిస్తాపా, నేను పంపిస్తాపా వాట్సాప్. ఈ గ్రామం ఏంటండి? ఓబుల్రెడ్డి వెంకటరమణారెడ్డి, నేను రాష్ట్ర రైతు జనరల్ సెక్రటరీ. ఈరోజు గవిరెడ్డి ఓబుల్రెడ్డి అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు అరెస్టుకు చూస్తా, ఆయన అరెస్ట్ అయిన క్రమంలో రోజు టీవీ చూసేవాడు. ఆ రోజు ఏదో సుప్రీంకోర్టులో బెయిల్ నిరాకరించడంతో ఉన్నట్టుండి హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం జరిగింది. చనిపోతాను ఇమీడియట్గా మేము తిరుపతి తీసుకుపోదామని తీసుకుపోతుండగానే మధ్యలో చనిపోయిండు. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకుపోయిన తర్వాత వాళ్ళు స్పందించి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునేందుకు, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షమైన పార్టీ, కార్యకర్తలను కాపాడుకుంటూ వాళ్ళకు ఒక సంక్షేమ నిధిని పెట్టి, అదేవిధంగా వాళ్ళ పిల్లలను పోషించడానికి కానీ చదివించడానికి కానీ ఒక ట్రస్ట్ పెట్టి, అదేవిధంగా కార్యకర్తలను కాపాడుకునే క్రమంలో ఈరోజు భువనేశ్వరమ్మ గారు మన గ్రామానికి రావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా బద్వేలి తెలుగుదేశం పార్టీ తరఫున విజయమ్మ గారు, నితీష్ రెడ్డి గారు కూడా కార్యకర్తలను కాపాడుకునేందుకు ముందుండి మనందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో మన కార్యకర్తలు ఎవరైతే ఆ రోజు ఆయన అరెస్టుకు చనిపోవడం జరిగిందో వారి కార్యకర్తలను అందరినీ ఆదుకునే క్రమంలో ఈరోజు కలసపాడు, బీ కోడూరు, నిన్న పోరుమామిల కార్యకర్తలను కూడా పరామర్శించడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా కార్యకర్తలకు మంచి ఇన్సూరెన్స్ కానీ, మన ఎవరికైతే అది ఉంటుంది కార్డు, గుర్తింపు కార్డు ఉంటుందో వారందరికీ కూడా 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఉండేది ఇంతకుముందు. దాన్ని కూడా నాకు తెలిసి మళ్ళీ కొనసాగిస్తూ ఉన్నారు. కార్యకర్తలు అంటే తెలుగుదేశం పార్టీకి ఒక నిధి, కార్యకర్తలను ఏ విధంగా కాపాడుకోవాలన్న ఫస్ట్ నుంచి కూడా తెలుసు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ప్రతి కార్యకర్తను కూడా పార్టీ తరపునే కాకుండా, ప్రభుత్వం తరపునే కాకుండా పార్టీ తరపున కార్యకర్తలను కాపాడుకునేందుకు చంద్రబాబు నాయుడు గారు, మన అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు అట్లే లోకేష్ గారు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి దాని ఒక నిధిని ఏర్పాటు చేసి ఈ విధంగా ఆదుకోవడం జరుగుతుంది. వారికి బద్వేల్ తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా వారు మంచి పదవులు అనుభవించి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా దేశ ప్రధాని కూడా కావాలని మా అందరి ఆకాంక్ష. అదేవిధంగా మంచి పదవుల్లో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు బీ కోడూరు మండలానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వారి సతీమణి బీ కోడూరు మండలానికి ఇచ్చే శుభ సందర్భంగా వారికి స్వాగతం పలకడానికి బీ కోడూరు మండలంలో అనేక గ్రామాల నుంచి ఈ మండల వాసులందరూ కూడా ఆమె రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఈరోజు బీ కోడూరు మండలంలో దాదాపుగా 10 పంచాయతీలు ఉంటే 10 పంచాయతీల్లో మనం
అత్యధికంగా 4 పంచాయతీలు గెలిచడం, ఒక పంచాయతీ నామినేషన్ మీద వేయడం. ఈ మండలంలో తెలుగుదేశం పార్టీ గత 20 సంవత్సరాల నుంచి కూడా చాలా బలంగా ఉంది. అదేవిధంగా ఈరోజు మా ఎక్స్ఎమ్మెల్యే విజయమ్మ గారు, రితీష్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో బీకోడూరు మండలంలో గవిరెడ్డి ఓబుల్ రెడ్డి అనే అతను చనిపోవడం, చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టినప్పుడు ఆయన బెయిల్ సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చేదని చూస్తా అట్లనే నొప్పి రావడం, ఆసుపత్రికి తీసుకుపోవడం, ఆసుపత్రిలో చనిపోవడం. వారి కుటుంబాన్ని ఈరోజు పరామర్శించడానికి ఈరోజు బీకోడూరు మండలం గుంతపల్లికి రావడం జరుగుతూ ఉంది. ఆ సందర్భంగా ఈ కుటుంబాన్ని ఆదుకోవాలా, ఆ కుటుంబంలో మనం అండగా నిలబడాలనే ఉద్దేశంతో ఆ కుటుంబానికి 3 లక్షల రూపాయలు ఒక డబ్బు ఇవ్వడము. అదేవిధంగా కుటుంబంలో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళని చదివించే బాధ్యత ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున భువనేశ్వరమ్మ గారు తీసుకోవడం, దీని అంతకు మా మండలానికి చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ మండలంలో యానన్న బీద చిన్న పిల్లలు ఎవరన్నా ఉంటే కూడా ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో చదివించేదానికి కూడా మా వంతు మేము సాయం చేసి ఆమె దృష్టికి తీసుకుపోయి చదివించేదానికి కూడా మేము అందరం ఉన్నాం. ఇప్పుడు 10 నిమిషాల్లో ఇక్కడికి వచ్చారు. వచ్చినందుకు వాళ్ళకు స్వాగతం పలకడానికి బీకోడూరు మండలం సర్వం సిద్ధం చేసి ఆమె రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. అట్లనే విజయమ్మ గారు, రితీష్ రెడ్డి గారు కూడా తెలుగుదేశం పార్టీ టికెట్ కూడా ఈ నియోజకవర్గంలో బీజేపీని ఒక వారం రోజుల నుంచి సంసిద్ధంగా ఉన్న తాలూకాను మళ్ళా తెలుగుదేశం టికెట్ తెచ్చేదానికి ప్రయత్నం చేసి దీన్ని పెద్ద ఊపు తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నారు. అదే